కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణ నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు నాయకులు హాజరయ్యారు. ఈ నిరసన ర్యాలీలో టీపీసీసీ సెక్రటరీ ఎల్బీ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. సోనియా, రాహుల్ గాంధీపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. 2015లో ముగిసిన విచారణను మోడీ సర్కార్ మళ్లీ తెరపైకి తెచ్చిందన్నారు. సోనియా, రాహుల్ గౌరవాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జక్కిడి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రోజు రాష్ట్ర పీసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున నలుమూలల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులందరూ తరలి వచ్చారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక మీద క్లోజ్ అయిన కేసును తిరగదోడి ఈ బీజేపీ దుర్మార్గం ఆలోచన పెట్టుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంపై బురదడానికి ఈ దుష్ట బీజేపీ పన్నాగం మందిని సందర్భంగా తెలియజేస్తూ వీళ్లకు పోయే కాలం దగ్గర వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి గొప్ప వ్యక్తులని, ఆ కుటుంబాన్ని బురద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా బీజేపీ ఈ యొక్క కుట్రపూరితమైన ఆలోచనతోని ఈ రకంగా చేయడం చాలా దురదృష్టకరము. ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి ఈ దుర్మార్గ పరిపాలన సాగుతుంది. రాబో రోజుల్లో తప్పకుండా ప్రజలు వీళ్లకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోనే పూర్తి స్థాయిగా టీఆర్ఎస్ ప్రభుత్వంది, టీఆర్ఎస్ పార్టీ గ్రాప్ పడిపోయింది. ఆ రకంగా ఆ దిశగా ఉన్న సమయంలో ఈయన ఇష్టంగా డైవర్ట్ చేయడానికే నేషనల్ పార్టీ అని చెప్పి, దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్కే పరిమితము. దేశం మొత్తం తిరిగితే తెలుస్తుంది ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అని చెప్పి. కేవలము రాష్ట్రంలో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ గ్రాప్ పడిపోయింది కాబట్టి ఈరోజు ఆయన కొత్త మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.